కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి, ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, స్వాగతాంజలి ప్రేమాంజలి. ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ అదర్ సోల్స్ టు రెస్ట్ అండ్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elu Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sister Cyril FCC Vijayawada to rest in peace. Thanksgiving mass for all the blessings upon family and for the departed souls of Tirumala Reddy Francis Reddy to rest in peace. Mass offered by Tirumala Reddy Shaurilu family. For salvation, good health and for the bright future of Nagadev, mass offered by Elapu Lakshmi. For good rank in DSC and for good job to Sailajam and for good marriage proposals to Sagar and for good health to Penninti Ratnam Babu Rao, mass offered by family. For good studies and good health of Harika, Nikita and Deepika, mass offered by Bhaskar Rao Padmini. For the departed souls in need of prayer, especially those who don't have anyone to pray, mass offered by Annapurna. For the speed recovery and complete healing of Rian Michael from the dengue fever, mass offered by the Holy Trinity by family members. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, వీరి యొక్క తలంపులు దేవుడు ఎల్లప్పుడూ కూడా దీవించాలని వీరందరి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం.
ప్రభు, మేము నీ దేవాళమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియదేవుని బిడ్లారా, మనందరము కూడా పవిత్రములైన ఈ పరమరహస్యములను యోగ్యముగా పాల్గొనటానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాప జీవితాన్ని దేవునికి తెలియజేసుకొని ప్రతి ఒక్కరము కూడా రెండు కళ్ళు మూసుకొని చేతులు జోడించి దివ్య పూజా బలిలో మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మనము దేవునికి వ్యతిరేకంగా అదేవిధంగా అనేకమైన పాప జీవితంలో ఉండిపోతూ ఉన్నాము కనుక ఆ యొక్క పాపములన్నిటిని కూడా జ్ఞాపకము తెచ్చుకొని మనందరము కూడా మన పాప జీవితాన్ని దేవునికి తెలియజేసుకొని దేవుని యొక్క మన్నింపును పొందుకోవాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, ఆది కాండము 41వ అధ్యాయము 55వ వచనము నుండి 57వ వచనం వరకు, 42వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 24వ వచనం వరకు. ఐగుప్తు దేశమందంతటా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు యోసేపు దగ్గరకు వెళ్ళుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని వారిని ఆజ్ఞాపించెను. దేశము 4 చెరగల కరువు తాండవించుచున్నది కనుక యోసేపు ధాన్యపు గిడ్డంగులను తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను. ప్రతి దేశమున క్షామము దుర్బలముగా ఉండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశమునకు వచ్చిరి. కానానులో కూడా కరువు వచ్చుటచే ఇతరులతో పాటు ఇజ్రాయేలు కుమారులు కూడా ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశము వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారి కదా. దేశ ప్రజలు కందరుకును ధాన్యము అమ్మెడివాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి. అతడు సోదరులను చూచి గుర్తుపట్టెను, కానీ గుర్తుపట్టనట్లు నటించి వారితో పౌరుషముగా మాట్లాడెను. మీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని యోసేపు వారిని అడిగెను. వారు అందులకు ధాన్యము కొనుటకు కానాను దేశము నుండి వచ్చితిమి అని చెప్పిరి. యోసేపు సోదరులను గుర్తుపట్టెను, కానీ వారతనిని గుర్తుపెట్టలేకపోయిరి. యోసేపు వారిని గూర్చి కన్న కలలను కూడా జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఫరో జీవము తోడు
దీనికి అంగీకరింపకున్నా మీరు నిక్కముగా గూఢాచారులే అని చెప్పి వారందరినీ 3 రోజుల పాటు చెరలో ఉంచెను. 3వ రోజున యోసేపు సోదరులతో, నేను చెప్పినట్లు చేసిన మీరు బ్రతికి బయటపడుదురు. నేను దైవభీతి గలవాడను, మీరు సత్యవంతులు మందురా. మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసి ఉండును. మిగిలిన వారు ఆకటితో అల్లాడిపోవచ్చున్న మీ కుటుంబముల కరువు తీర్చుటకై ధాన్యమును తీసుకొని పోవచ్చును. పోయి మీ కడగట్టు తమ్ముణ్ణి తీసుకొని రండు. ఇట్లయినా మీరు చెప్పిన మాటలు నిజమని రుజువగును, మీ ప్రాణములు దక్కును అనెను. వారు అదే విధముగానే చేసిరి. ఈ మాటలు విని వారు, మనము మన తమ్మునికి కీడు చేసితిమి కనుక మనము ద్రోహులమే, సందేహం లేదు. వాడు మనల్ని ఎంతో బతిమలాడెను. వాని బాధను కన్నులారా చూచియు వాని మొరను పెడచెవిని పెట్టితిమి. దీనికి ఫలముగా ఇప్పుడు మన ప్రాణముల మీదకు వచ్చినది అని తమలో తాము అనుకొనిరి. అంతటి రూబేను, చిన్నవానికి కీడు చేయవలదని నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పలేదా? కానీ మీరు వినరైతిరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనమిక నాశనమైపోవలసినదే అనెను. యోసేపు ఒక ద్విభాషిని పెట్టుకొని వారితో మాట్లాడుచుండెను. కావున తాము అనుకున్న మాటలు యోసేపునకు తెలిసినవని అతని సోదరులు గ్రహింపరైరి. యోసేపు అవతలికి పోయి కన్నీరు కార్చెను. తిరిగి వచ్చి వారితో మాట్లాడెను. వారు చూచుచుండగని షిమ్యోనును పట్టుకొని కట్టివేశెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు ఆంద్రేయం, జబదయి కుమారుడగు యాకోబు,
అతని సోదరుడుగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరేయగు మత్తయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: అన్యజనులండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చెదిరిపోయిన గొర్రెవలెనున్న ఇజ్రాయేలు ప్రజలకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించదనని ప్రకటింపుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు, అదేవిధంగా మనందరము కూడా జన్మించడానికి ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణము మనం తెలుసుకున్నట్లయితే మన జీవితము సంతోషంగా ఉంటూ ఉంది. మనందరము కూడా ఈ లోకములోకి ఏదో ఒక ఉద్దేశముతో మనము ఇక్కడ ఈ భూలోకములో మనము జన్మించి ఉన్నాము. అది మనం తెలుసుకున్నట్లయితే మన జీవితము సంతోషముగా ఆనందముగా ఉంటూ ఉంది. అదే మనము ఈరోజు ఈ సువార్తలో మనము చూస్తూ ఉన్నాము. దేవుడు తన శిష్యులను పిలుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే మొట్టమొదటిగా దేవునితో ఉండటానికి, దాని తర్వాత క్రీస్తు యొక్క సువార్తను బోధించడానికి, దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరికి కూడా వినిపించటానికి, పరలోక రాజ్యము ఆల్రెడీ వచ్చిందని ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి క్రీస్తు ప్రభు వీళ్ళని ఎన్నుకున్నాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ అపోస్తలులు చేయవలసింది క్రీస్తు ప్రభుతో ఉండాలి, దేవునితో ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు దేవునితో ఉన్నాడో, క్రీస్తు ప్రభుతో ఉన్నారో, వాళ్ళు పొందినటువంటి శక్తితో వాళ్ళు చూసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు బోధించటానికి, అదే మనము సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. వ్యాధిగ్రస్తులకు, దెయ్యం పట్టిన వాళ్లకు, ఇంకా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా స్వస్థతను చేకూర్చటానికి దేవుని పేరిట వీళ్ళను ఎన్నుకొని ఉన్నారు. ఎంతోమంది అణగారిపోతున్నటువంటి జీవితాలు, ఎందుకీ పనికిరానటువంటి జీవితాలలో వారికి ఒక వెలుగును చూపించడానికి, వారి జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేయటానికి, వారి జీవితంలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు ఇప్పటి వరకు కూడా ఎలా జీవించారో వాటన్నిటి నుండి బయటికి తీసుకొని రావటానికి క్రీస్తు ప్రభు శిష్యులను ఎన్నుకొని ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితము ద్వారా ఎంతోమంది అణగారిపోతున్న వాళ్ళను మనము ఆదరించాలి. పేదల పట్ల మనము మంచి స్వభావం కలిగి ఉండాలి. దేవుడు మనందరినీ కూడా పిలుచుకొని ఉన్నాడు ఈ యొక్క క్రైస్తవ జీవితానికి, దేవునిని అనుసరించడానికి. మరి మనం ఎలా అనుసరిస్తూ ఉన్నాము, ఎలా జీవిస్తూ ఉన్నాము అన్నది ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ పిలుపును అర్థం చేసుకోకుండా ఏదో మనము జ్ఞానస్నానం స్వీకరిస్తూ ఉన్నాము, ఏదో మనకు దేవాలయానికి వెళ్తూ ఉన్నాము, దివ్య పూజా బలిలో పాల్గొంటున్నామే, కానీ నిజమైనటువంటి పిలుపు మనం అర్థం చేసుకోకుండా, దేవుడు ఎందుకు ఈ యొక్క క్రైస్తవ జీవితానికి పిలుచుకున్నాడో అర్థం చేసుకోకుండా మనము అలాగ మన జీవితాన్ని గడుపుతున్నామే. కానీ నిజంగా నన్ను క్రీస్తు ప్రభు మంచి జీవితం జీవించడానికి, మన జీవితం ద్వారా ఇతరులను మంచి మార్గంలో తీసుకొని రావాలి అనే ఉద్దేశం లేకుండా మన జీవితాన్ని ఎలా కాలక్షేపం చేస్తూ ఉన్నాము. ఏదో నామమాత్రముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము, జపమాలలు చెబుతూ ఉన్నాము, లేకపోతే దివ్య పూజా బలిలో పాల్గొంటున్నామే, కానీ నిజమైన భక్తితో దేవుడు నా కుటుంబాన్ని ఆదరిస్తాడు, దీవిస్తాడు, దేవుని యొక్క మేలులు వస్తాయి అనే ఆలోచనలతో మనం ఏమీ లేకుండా మనము అలా కాలక్షేపం చేస్తూ ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము నిజంగానే దేవుడు పిలిచిన పిలుపుకు మనము మంచిగా జీవిస్తూ ఉన్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఏదో కొన్ని రోజులు మాత్రమే, ఏదో మనకు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే నేను మంచిగా ఉండాలి, దేవుని అనుసరించాలి అని కొన్ని రోజులు మాత్రం అనుకుంటాం. మిగతా రోజులన్నీ కూడా మరలా వాటిని వాటిని మరిచిపోయి మనం ఏం చేస్తున్నామంటే మరలా పాప జీవితంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అలా కాదు. మనందరము కూడా దేవుడు మనల్ని పిలుచుకుంది మొట్టమొదటిగా దేవునితో ఉండటానికి, దేవునితో సహవాసం చేయటానికి, దేవునిలో మనందరము కూడా లీనమైపోవాలి. మన సమయాన్ని దేవునితో గడపాలి. మనం అన్ని చోట్ల గడుపుతూ ఉన్నాము, అన్ని చోట్లకు వెళ్తూ ఉన్నాము, అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాము,
లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉన్నాము, ఇంకా వేరే వేరే పనులు చేస్తున్నామే, కానీ మనము కొన్ని క్షణాల పాటైనా కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయము మనం ఇవ్వలేకపోతూ ఉన్నాము. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము కూడా అపోస్తలులు పిలిచినట్లే, క్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచినట్లే మనల్ని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒక ఉద్దేశముతో మనము దానిని అర్థం చేసుకొని మంచిగా మనము క్రీస్తుని యొక్క బాటలో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు. కనుక ఆ పిలుపును అర్థం చేసుకొని ప్రియమైన బిడ్డలారా, మనందరము కూడా ఇతరులకు సహాయపడేటట్లు, మన జీవితం ద్వారా ఇతరులకు సహాయపడేటట్లు మనము జీవించాలి. అదేవిధంగా వాక్యము మనందరము కూడా బోధించలేము, కానీ మన జీవితాల ద్వారా వాక్యాన్ని బోధించాలి. నిన్ను చూసి నలుగురు దేవాలయానికి రావాలి, నిన్ను చూసి నలుగురు మారు మనసు పొందాలి. అలాంటి జీవితం మనం జీవిస్తేనే మనము దేవునికి సాక్షులుగా నిలబడతాము. అలా కాకుండా మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తే, అయ్యో ఈమె గుడికి వెళ్తుంది, ఆమె గుడికి వెళ్తున్నాడు, మరి వాళ్ళలాగా మళ్ళీ చేసే పనులు చూడండి ఈ విధంగా ఉన్నాయి అని మనల్ని చూసి వేరే వాళ్ళు అలా అనుకోకూడదు. మనల్ని చూసి వేరే వాళ్ళు మారు మనసు పొందాలి. అలాంటి జీవితం మనం జీవించుకోవాలని దేవుని యొక్క పిలుపుకు మనందరము కూడా సమాధానం ఇస్తూ దేవుని యొక్క అడుగుజాడలో నడవాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నిరాకర రూపా మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం. పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము. మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం. పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము. మనసంత పరిమళము తనువంత మధురిమను. మనసంత పరిమళము తనువంత మధురిమను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవాం, పావన పితాం, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరాం,
మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు హేరళముగా ఆశీర్వదించాలని, వారి యొక్క తలంపుల ఉద్దేశాలను కూడా దేవుడు వారి యందు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్య పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత సిలువ యోహాను గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకముండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. సత్ప్రసాదవిందు, దివ్య సత్ప్రసాదవిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు, ఇది వర ప్రసాదవిందు.
భారముచే అలస సొలసి ఉన్న సమస్త జనులారం నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని